బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇక నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. శనివారం తెల్లవారుజాము నుంచి వాన పడుతుంది. బంజారాహిల్స్, లక్డీ కపూల్, నాంపల్లి, కోటి, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, హయాత్ నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తుంది. ఇక పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షం కురుస్తూ ఉండడంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే అవకాశం ఉండడంతో అక్టోబర్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ సెప్టెంబర్, అక్టోబర్లో రుతుపవనాల వర్షపాతంలా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్టు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఇక రుతుపవనాల తిరోగమనంలో లానీనా అభివృద్ధి చెందితే అది ముగియడానికి చాలా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక వర్షాలు, వరదలతో ఏర్పడే పంట నష్టం కారణంగా ఆహార ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ క్రమంలో ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. శనివారం తెల్లవారుజాము నుంచి వాన పడుతుంది. బంజారాహిల్స్, లక్డీ కపుల్, నాంపల్లి, కోటి, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, హయాత్ నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తుంది. ఇక పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షం కురుస్తూ ఉండడంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇక నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే అవకాశం ఉండడంతో అక్టోబర్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సెప్టెంబర్, అక్టోబర్లో రుతుపవనాలు, వర్షపాతం, లానీనా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్టు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఇక రుతుపవనాల తిరోగమనంలో లానీనా అభివృద్ధి చెందితే అది ముగియడానికి చాలా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక వర్షాలు, వరదలతో ఏర్పడే పంట నష్టం కారణంగా ఆహార ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని అంచనా వేస్తున్నారు.